అల్లారం మోగడానికి అప్పుడు కూడా టెక్నిక్ ఉండేది. ఎందుకంటే ఆ టెక్నిక్ ప్రారంభించిందే వాళ్ళు కాబట్టి. ఆ తలుపు తీయగానే అల్లారం మోగుతూ ఉంది. ఈ లోపు అది ఎవరికి తెలిసిందని అంటే ఆ మిషనరీకి తెలిసిపోయింది. ఆయన ఇంతకీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఎప్పుడు తెరుస్తాడా అప్పుడు వెళ్దామా అని పక్క నుంచే చదువుతున్నాడంట. వెళ్ళలేదు, జర్మనీ వెళ్ళలేదు. తన స్నేహితుడి దగ్గర ఉంటున్నాడు. ఇది తీసిన వెంటనే లోపలికి వచ్చి అతన్ని దండించాడంట. ఎవయ్యా ఈ మన్నో నీ దగ్గర వచ్చేసరికి నేనైతే, ఇప్పుడు ఆ మిషనరీ అన్నాడంట, నేనైనా తీదు నీ తాళము, నువ్వు కూడా ఏం చేసావు అంటే ఒక్కొక్కసారి నేనైతే అనుకుంటాం, కానీ నువ్వైతేనే శాతం తప్పు, నేనైతేనే శాతం తప్పు. ఈనాడు ప్రతి జీవితము కూడా ఏ స్థితిలో ఉందని అంటే పతనం అనే స్థితిలోనే ఉంది. పతనం అనేది మానవుని జీవితానికి ముగింపు కాదు. జాగ్రత్తగా వినండి. పతనం అనేది మానవ జీవితానికి ముగింపు కాదు. ఒకవేళ పతనం అనేది మానవ జీవితానికి ముగింపు అయితే యాకోబు జీవితం ఏమవ్వాలి? ముగింపు అయిపోవాలి. పేతురు జీవితం ఏమైపోవాలి? ముగింపు అయిపోవాలి. కానీ పతనావస్థలోనికి ప్రతి మానవుడు వెళ్తాడే కానీ పతనం అనేది ముగింపు ఏ జీవితానికి కానే కాదు. అయితే ఈనాడు పతనముల గురించి 1000 మందికి పట్టిన జనసమూహం అంతా కూడా ఎక్కడికి పంపించేశాడు? మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోమని చెప్పాడు. శిష్యులను ముందుగా వెళ్ళిపోమని కూడా చెప్పాడు.